దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి లేఖన భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అవును ప్రియ దైవజనమా, మన నీతి మన ముందు నడుస్తుంది అన్న మాటకు దేవుని నీతి మనకు ముందుగా నడుస్తుంది. ఎందుకనగా మన నీతి మురికి గుడ్డల వంటిదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఆయన నీతిని బట్టి మాత్రమే మన నీతిమంతులం అయ్యాము, కానీ మన నీతిని బట్టి కాదు. ఆయన ఆలోచన విధానము కావచ్చు, ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన ప్రేమ, తగ్గింపు, వినయము, విధేయత, వీటన్నిటిని బట్టి, ఆయన లక్షణములను బట్టి మాత్రమే మన నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన నీతి మనకు ముందుగా నడుస్తూ ఉంది. రెండవదిగా, మనకు వెనుక భాగమున ఆయన మహిమ కావలిగా ఉందండి. ఈ రెండు, నీ ముందు నీ వెనకాల దేవుడు ఉంటే నీ జీవితము క్షేమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ధన్యకరంగా ఉంటుంది, ఆశీర్వాద కారణంగా ఉంటుంది. ఏ శత్రువు కూడా నీపై విజయం సంపాదించలేడు. ఏ దారిద్ర్యం కూడా నీపైన విజయము సంపాదించలేదు. ఏ కరువు కూడా నీపైన విజయము సంపాదించలేదు. ఏ తెగులు కూడా నీపైన విజయమును సంపాదించలేదు. ఎందుకనగా నీకంటే ముందుగా దీనికి నీతి నడుస్తూ ఉంది. నీ వెనుకల ఆయనకు మహిమ నీకు కావలిగా ఉంది. నీకు ఏ వైపు నుంచి పీడ వస్తుంది? తలుచుకున్న రాదది. మెట్టగున్న ప్రతి స్థలము కూడా ఆయన సరళం చేసుకుని ముందుకు వెళ్తాడు. వెనుకొచ్చేటువంటి శత్రువు మనం గమనించకపోవచ్చు, కానీ ఆయన మహిమ ఏం చేస్తుందంటే వాడిని పతనము చేసి పడేస్తుంది. అనగా నీ మీదకి వచ్చే ప్రతి శత్రువును కూడా, అంటే వెనుకపోటు పోసేటువంటి ప్రతి శత్రువు కూడా ఆయన హతమార్చి నిక్షేమంగా నడిపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి చక్కని దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాము. అవును ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ ముందు ఎవరు నడుస్తూ ఉన్నారు? నీ వెనకాల ఎవరు నడుస్తున్నారు? ఏ మానవుడు నడిచినా కూడా నీవు అపాయంలో పడినట్లే. కానీ ఆయన నీతి, ఆయన మహిమ కనుక నీ ముందు వెనుక ఆవరించినట్లయితే నువ్వు ఏటు పయనం చేసినా కూడా దాంట్లో విజయం సంపాదిస్తావు. ఏ ప్రయత్నం చేసినా దాంట్లో విజయం సంపాదించుకుంటావు. ఏ క్రియ చేసినా దానిలో విజయం సంపాదించుకుంటావు. కనుక నువ్వు విజయ పదవులు నడిపించబడడానికి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో. ఇంతకాలం నువ్వు మనుషులు ముందు పెట్టుకొని, బలమును ముందు పెట్టుకొని, అండను ముందు పెట్టుకొని నడిచి ఉన్నామేమో, కానీ ప్రభు ఈరోజు తన నీతికి ముందుగా నడిపిస్తాను నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. ఆయన మహిమ నీ వెనకాల కావలి ఉంటుందని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు. మనుషులు కాదు, ధనమును కాదు, బలమును కాదు, బల్గమును కాదు ఆశ్రయించాల్సింది. ప్రభువును ఆశ్రయిస్తే నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా నీకు విజయంగా మారబోతా ఉన్నది. నీ మీదకి వచ్చి శత్రువు వాడు కుత్రోవలు పడి 7 త్రోవలు వాడు పారిపోతా ఉన్నాడు. ప్రతి దరిద్రము తరమబడతా ఉంది. ప్రతి తెగులు తొలగించబడతా ఉన్నది. ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తాను. ఆయన ముందు నడవడానికి, నీ వెనకాల కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన కాపుదలలో నువ్వు నడవడానికి, ఆయనపై ఆధారపడడానికి ప్రార్థన చేసుకుందాం. మన జీవితం ఆయనకు అర్పించుకొని. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో చక్కగా మాట్లాడావు. ప్రభు నీకు వందములయ్యా. నువ్వు ముందు వెనకాల ఉంటే ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతికి విజయం పొందుకున్నామో పరిశుద్ధ గ్రంథంలో మేము చూసాము. నీవు ఎవరి పక్షం ఉంటే వారు ఏ రీతికి విజయం సంపాదించుకున్నారో ఆ క్రియలను కూడా మేము చూసాం ప్రభువా. ఏ భక్తుడే ప్రభు నేను ఆనుకొని జీవించి ఉన్నాడో, ముందు వెనుక మీరు ఆవరించడం ద్వారా వారే శూరకారం జరిగించి ఉన్నారో, ఏ రాజపీఠం వారు ఎక్కి ఉన్నారో, సింహాసనం ఎక్కి ఉన్నారో మేము సమస్తం చూసి ఉన్నాం ప్రభు. ఇదిగో ప్రభువా, మాకు కూడా అందులో గొప్ప ధన్యకర జీవితం ఇస్తాను వాగ్దానం చేస్తా ప్రభు. నీకు వందములయ్యా. ఆ వాక్య ప్రకారం మేము కూడా ముందుకు సాగటకు సహాయం చేయక వాక్కును మాకు హృదయఫలం అనుగ్రహించండి. ఆరోగ్యంతో ఉన్నవారిని, రోగంతో ఉన్నవారికి జ్ఞాపకం చేసుకుని ఇచ్చండి. గర్భంతో ఉన్న జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం అందించండి. గర్భంలో జ్ఞాపకం చేసుకుని గర్భం తరవలసిందిగా ప్రార్థిస్తాము. వివాహం కాని వారికి జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన వివాహ సంబంధాలు నడిపించండి తండ్రి. మంచి భవిష్యత్తు ఎదురు ఇస్తే వారికి తను మంచి ఉద్యోగాలు ఇచ్చండి ప్రభు. నీకు వందములయ్యా.
వీరు మ్యారేజ్ డేస్ ఎవరు జరుపుకుంటున్న వారి శాంతిని సమాధానం అనుగ్రహించి ప్రభా ఈ శ్రేయస్కరణ ఆశీర్వాదం ద్వారా ఎదుర్కొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుతమైన చక్కని కార్యం మీరే జరిగించి ఈ యొక్క వాగ్దాన ప్రభా నా అందరి జీవితాల ఫలింపును అనుగ్రహించి నీ మహిమ గల కార్యాల ప్రభా మేము కూడా దాన్ని చూచి ఇంక అనేకులకు నా తని సాక్షులకు సహాయం దయచేసి మీరు మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ ఏసుని నామూలు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యొక్క వాగ్దానం మీకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే ఇది అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రభుత్వ నామను మహిమపరచాల్సిందిగా మనవి చేస్తూ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ.